డర్టీ పాలిటిక్స్ డైవర్షన్ కుట్రలు చేస్తూ కాలం వెల్లదీస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఫార్ములా ఈ కేసు రాజకీయ ప్రతీకారంలో భాగంగా రేవంత్ అండ్ కో అలినటువంటి కట్టు కథగా బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఎస్ లివిల్ రైతులకు అనేక హామీలు ఇచ్చింది, ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఇట్లా హామీల అమలు నుంచి అంటే అమలు చేయలేక లేదంటే కోతలు ఇచ్చుకుంటూ ఆ పథకాలు అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. వీటన్నింటి నుంచి మీడియా అటెన్షన్ని, ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందనేది బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. సో నిజంగా డైవర్షన్ పాలిటిక్స్కి ఎట్లా జరుగుతున్నాయి, డైవర్షన్ పాలిటిక్స్ వల్ల ప్రజా సమస్యలు ఎట్లా పక్కదారి పడుతున్నాయి, రాజకీయ వర్గాలు ఎట్లా గమనిస్తున్నాయి, ప్రజలు కూడా ఎట్లా గమనిస్తున్నారు వీటన్నింటినీ. ఇవాళ ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చారు. అలవికాని హామీలు, 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చారు. ఇవాళ ఏ ఒక్కటి కూడా 100 రోజుల్లోనే ఇవన్నీ కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు. మొదటగా రుణమాఫీ నేను డిసెంబర్ 9 నాడు ఎవరైతే తెచ్చుకోలేదో తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 నాడు నేను ఎక్కుతాను, నేను ఎక్కగానే మీకు అంతా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆనాడు గొప్పగా ప్రచారం చేశారు. ఆ ప్రచారం అంతా ఇవాళ ఉత్త ప్రచారంగానే మిగిలింది, కానీ ఎక్కడ కూడా పనితనం కనిపించలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేది మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అయితే దాని తదనంతరం అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రుణమాఫీ చెయ్యాలి, మీరు ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాటం చేశారు. ఆ నేపథ్యంలో ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో అనేక ప్రచారానికి వెళ్ళిన ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక దేవుళ్లపైన ఒట్లేసి నేను ఆగస్టు 15 నాడు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆనాడు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15 రుణమాఫీ చేస్తానని చెప్పేసి అంత రైతులంతా కూడా ఆశించారు. మాకు రుణమాఫీ అయిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చింది అనుకున్నారు. కానీ అదంతా కూడా ఉత్త మాటలే తప్ప పనితనం లేదనేది ఆ రుణమాఫీ అయిన తర్వాత అర్థమైంది. ఆగస్టు 15 నాడు కేవలం కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పి ఆ రుణమాఫీ తూతు మంత్రంగా చేసి ఇవాళ రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడం, ఆ రుణమాఫీ పైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడం, బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలితంగా ఇంకొంతమందికి కూడా విడతల వారీగా రుణమాఫీ చేశారు. అయితే ఆ నేపథ్యంలో అప్పుడు కూడా కొన్ని కేసులు పెట్టి ఇరికించాలి, కేసుల ద్వారానే ఇవాళ ప్రజల దృష్టి మళ్లించాలి, బీఆర్ఎస్ పార్టీని ఇరుకునబెట్టాలి, ప్రజలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, ప్రజలకు అండగా ఉంటుంది, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తుంది అని చెప్పేసి ఆనాడు కూడా అనేక కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ ఫార్ములా ఈకి సంబంధించిన కేసు కూడా అప్పుడే వెలికి తీసినట్లు కూడా మనకి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇటు ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించి కావచ్చు, ఇటు కాళేశ్వరం కమిషన్ కావచ్చు, ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన కమిషన్ కావచ్చు, అన్నీ కూడా ఒక కుట్రపూరిత రాజకీయ కక్షలో భాగంగా అనేది మనకు అర్థమవుతుంది. కానీ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితపు హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేకని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చెందిన కీలక నేతలు అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కూడా ప్రజలకు అండగా ఉంటున్నారు. అన్ని సందర్భాల్లో కూడా ప్రజలకు మద్దతు తీసుకొని ప్రజలకు అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ కుట్రలు చేసి ప్రతిసారి కూడా రుణమాఫీ విషయంలో కూడా కేసులు పెట్టారు. ఇవాళ అదే కాకుండా ఇవాళ ఏదైతే ఈ ఫార్ములా ఈకి సంబంధించి కూడా అనేక కుట్రలు దారితీసింది. వారు ఏదైనా కొత్త పథకం లాంచ్ చేసినప్పుడల్లా కూడా కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. గతంలో కూడా ఏదైతే కొన్ని పథకాలు అనౌన్స్మెంట్ చేస్తలేరని చెప్పేసి గురుకుల విద్యార్థులకు పోరుబాట పట్టినప్పుడు ఆనాడు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి లీకులు ఇచ్చారే తప్ప ఆనాడు అరెస్ట్ చేయలే. తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా ఇవాళ ఒక కుట్రపూరిత రాజకీయ కక్షలో భాగంగానే ఈ విధంగా ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు మద్దతు ఇవ్వకుండా చేసేందుకే కుట్రలు చేస్తున్నారు. అయితే ఇవాళ మరొకసారి మొన్న 15,000 ఇస్తాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గొప్పగా రైతు బంధు ప్రారంభించింది, దేశానికి దిక్సూచిగా నిలిచింది. అలాంటి రైతు బంధు కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పారు. కానీ ఆ మాట తప్పి 2 పంటలకు ఎగబెట్టారు. ఆ ఎగబెట్టిన దాన్ని గట్టిగా తీస్తే మొన్న క్యాబినెట్లో 15,000 కాదు, మేము 12,000 ఇస్తామని మాట మార్చారు. ఆ మాట మార్చడం కోణంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ రైతుల కోసం పిలుపునిచ్చారు. కానీ వాళ్ళ రైతులకు పిలిపించిన నేపథ్యంలో మరొకసారి ఏసీబీ విచారణకంటూ మరొకసారి ఈ డైవర్షన్ పాలిటిక్స్కు దారి తీశారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ లెవెల్. అవినీతికి ఆస్కారమే లేని కేసు పెట్టి తమను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వ వైఫల్యాల్ని కేటీఆర్ ఎండగడుతున్నందుకు కేటీఆర్ని టార్గెట్ చేసి ఎలాగైనా సరే ఆయన పైన కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి అన్నటువంటి కేవలం ఆ దురుద్దేశంతో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోంది. ఎటువంటి కేసులు పెట్టినా, ఎటువంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా కూడా ఎదుర్కొంటాం, ప్రజల్లో ఉంటాం, ప్రజల పక్షాన ఉంటామని బీఆర్ఎస్ పార్టీ తేల్చి చెబుతోంది.